హాయ్, హలో, నమస్తే, ఆదాబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే మైక్ అయితే తీసుకుందామని చెప్పి అనుకున్నాం కదా! ఈరోజైతే తీసుకున్నాననమాట. హాలీల్యాండ్ లార్క్ M2 అని చెప్పేసి ఈ మైక్ అయితే తీసుకున్నాను. లెట్స్ అన్బాక్స్ ఇట్. ఓకే. ప్రతి ఒక్క వీడియోకి నీట్‌గా వీడియో ఉన్నా కూడా వాయిస్ అనేది సరిగ్గా లేకపోతే ఆ వీడియో అనేది సరిగ్గా రీచ్ అవ్వదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ మైక్ తీసుకోవడము. సో, మనకి ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాతయితే మనకి ఈ విధంగా కనపడుతున్నాయి గదా! ఆ బాక్స్ వచ్చేసి మైకులనమాట. ఇవి వచ్చేసి 2 రిసీవర్లు. ఒకటొచ్చేసి సి టైప్ మనకు 13 నుంచి అవైలబిలిటీ ఉన్నది. ఇంకా వేరే ఏ ఆండ్రాయిడ్ మొబైల్‌కైనా యూజ్ అవుతుంది. ఇంకా ఇదొచ్చేసి ఐఫోన్‌కు సంబంధించి లైటనింగ్ అనమాట ఇది. ఈ రిసీవర్ వచ్చేసి ఇంకా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కంటే ముందు వచ్చిన వాటికైతే యూజ్ అవుతుందనమాట. ఇంకొచ్చేసి మన మెయిన్ వచ్చేసి ఈ మైక్సే అనమాట. ఇంకా వీటి లోపలొచ్చేసి స్టిక్కర్స్, ఇంకా కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్‌లో మీకైతే వీడియోలో కూడా పెట్టాను చూడండి ఇవి. ఇంకా ముందు నుంచి డీజేఐ అయితే బావుంటుందని జెప్పేసి అనుకుంటా ఉన్నాను. కాకపోతే అందులో వచ్చేసి ఓన్లీ సి టైప్ మాత్రమే వస్తుందన్నమాట రిసీవర్ అనేది. అందుకోసం అని జెప్పేసి ఈ హాలీల్యాండ్ లార్క్ M2 అనేది ఇది కూడా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి అంతా యూట్యూబ్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ చెక్ చేసి ఇవి తీసుకున్నాననమాట. అబ్బా! ఎంత బాగున్నాయో కదా! 2 మైక్‌లు. ఇదొచ్చేసి ఇంక మనం డిజిటల్ కెమెరాకు అటాచ్ చేసుకునేదనమాట రిసీవరు. నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇండియాలో నుంచి కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కసారైతే వీటిని తీసుకొని ట్రై చేయాలి. నా యూట్యూబ్‌ని ఇంకా గ్రోత్ చేసుకోవడం కోసం ఇవి చాలా ఉపయోగపడతాయని జెప్పేసి వీటినైతే తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా వీటి ఫీచర్ విషయానికొస్తే గనక చాలా మంచిగా ఉన్నాయి. వాయిస్ అయితే చాలా మంచిగా అయితే వస్తా ఉందనమాట. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పేది గూడా ఈ మైకుల్లో నుంచే. ఇంకొచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కూడా చాలా మంచి నీట్‌గా అయితే వస్తా ఉందనమాట. ఇంకా యాక్సెసరీస్ విషయానికొస్తే గనక ఇంకా ఈ బాక్స్ లోపలొచ్చేసి మైకులు 2 రిసీవర్లు, స్టిక్కర్స్, ఆ నెక్లెస్ లాగా ఉండేటివి, మన కెమెరాకి పెట్టుకునే వైరు, ఛార్జింగ్ కేబుల్ ఇవొచ్చాయనమాట. ఇంక ఈ పెర్ఫార్మెన్స్ చూద్దాము. సో, ఇప్పుడు మనం మైక్‌తో అయితే మాట్లాడుతూ ఉన్నామనమాట. సో, దీని సౌండ్ ఏ విధంగా వస్తుందో కూడా చూద్దాం మనము. సో, మనము నార్మల్‌గా మాట్లాడే వాయిస్‌కి, మైక్‌తో మాట్లాడే వాయిస్‌కి చాలా డిఫరెన్స్ అయితే వస్తా ఉందనమాట. మీరు కూడా చూసే ఉంటారు. అందుకు మైక్ అనేది తీసుకోవాలనమాట.